ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈ 3 రోజుల పర్యటన ముగిసింది. అటు ప్రభుత్వ ప్రతినిధులు, ఇటు వాణిజ్య సంస్థ అధిపతులతో వరుసగా సమావేశాలతో యూఏఈ, ఏపీ మధ్య సరికొత్త వాణిజ్య బంధానికి తెరతీశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను పరిశీలించాలని వారిని ఆహ్వానించారు. ఇక టూర్ చివరి రోజు దుబాయ్లో ముఖ్యమంత్రి పలువురు యూఏఈ మంత్రులను, అక్కడ వాణిజ్య సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. ముందుగా యూఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో సీఎం భేటీ అయ్యారు. యూఏఈ, ఆంధ్రప్రదేశ్ల మధ్య వాణిజ్య బంధాన్ని పెంపొందించే అంశంపై లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడుల గురించి ఇరువురు నేతలు చర్చించారు. భారత్, యూఏఈ దేశాలు నాలెడ్జ్ ఎకానమీపై ప్రజెంట్ దృష్టి పెట్టినట్టుగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాలన, పౌర సేవలను మరింత మెరుగ్గా అందించే అంశంపై ఏపీకి సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇక సాంకేతికంగా పౌర సేవలు, పాలనా అంశాల్లోని అత్యుత్తమ విధానాలను ఆర్టీజీఎస్ ద్వారా ఇచ్చిపుచ్చుకునే అంశంపై ఇరువురు అవగాహనకొచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, దుబాయ్ సిలికాన్ ఒయాసియా మధ్య కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేసే అంశంపై రెండు ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ముఖ్యంగా ఆహార భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేసేందుకు యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి ఆసక్తిని కనబర్చారు. ఇక యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్ జియౌదీతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన బృందంతో కలిసి సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం అంశాలపై చర్చ కొనసాగింది. థానీ బిన్ అహ్మద్ భారతదేశం, యూఏఈల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహబంధాన్ని ప్రస్తావిస్తూ రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, పెట్రోకెమికల్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో భాగస్వామ్యంతో పాటు ముఖ్యంగా అమరావతిలో పెట్టుబడులు పెట్టే అంశంపై తానే ఆసక్తిని కనబర్చారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని తాని అన్నారు. త్వరలోనే రాష్ట్రాన్ని సందర్శిస్తామని కూడా చెప్పారు. ఇక దుబాయ్ వర్చువల్ అసెట్స్ రెగ్యులేటరీ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ దీపా రాజా కార్బన్తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్, బ్లాక్ చైన్, వర్చువల్ అసెట్ రెగ్యులేషన్, క్రిప్టో, డిజిటల్ ట్రాన్సాక్షన్ సెక్యూరిటీ రంగాల్లో ఏపీ, దుబాయ్ మధ్య భాగస్వామ్య అవకాశాలను ముఖ్యమంత్రి విశ్లేషించారు. ఏపీ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ లో ముందంజలో ఉందని, ఫిన్టెక్ వాలీ, విశాఖపట్నం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వంటి ప్రాజెక్టులు డిజిటల్ ఇన్నోవేషన్ కు కేంద్రాలుగా ఎదుగుతున్నాయని సీఎం చంద్రబాబు వివరించారు. వర్చువల్ అసెట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, డిజిటల్ కరెన్సీ సేఫ్టీ నార్మ్స్, బ్లాక్ చైన్ ఆధారిత ప్రభుత్వ సేవల అమలు కోసం సంయుక్తంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. దీనికి దీపా రాజా సుముఖత వ్యక్తం చేశారు. అలాగే క్రౌన్ ఎల్ఎన్జీ సీఈఓ స్వపన్ కటారియాతోనూ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఇక ఎల్ఎన్జీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఏపీ, క్రౌన్ ఎల్ఎన్జీ మధ్య భాగస్వామ్య అవకాశాలపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో దీర్ఘకాలిక పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తామని కటారియా చెప్పారు. మరోవైపు ట్రైస్టార్ గ్రూప్ సీఈఓ యూజిన్ మెయిన్తో సమావేశమైన ముఖ్యమంత్రి లాజిస్టిక్స్, ఇంధన రవాణాపై, సప్లై చైన్ మేనేజ్మెంట్, గ్రీన్ ఫ్యూయల్స్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. ఏపీ సుదీర్ఘ తీర ప్రాంతం కలిగి ఉందని, పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్స్, లాజిస్టిక్స్ హబ్ల అభివృద్ధికి ఆస్కారం ఉందని తెలిపారు. ఆస్టర్ గ్రూప్ స్థాపకుడు డాక్టర్ ఆజాద్ మాపిన్తోనూ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. సమావేశంలో ఆరోగ్య సేవల విస్తరణ, మెడికల్ ఎడ్యుకేషన్, టెలిహెల్త్, హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, హెల్త్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్స్ ను ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. ఏపీలో ఆస్టర్ గ్రూప్ పెట్టుబడులు పెట్టి అంతర్జాతీయ స్థాయి మెడికల్ సదుపాయాలు స్థాపించాలని ఆహ్వానించారు. దీనికి ఆజాద్ మూపెన్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. అపారల్ గ్రూప్ సీఈఓ నీలేష్ వేత్తోనూ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. టెక్స్టైల్స్, గార్మెంట్ తయారీ, రిటైల్, ఫ్యాషన్ పరిశ్రమ రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు గల అవకాశాలను ముఖ్యమంత్రి వారికి తెలియజేశారు. దీనికి స్పందించిన నీలేష్ వేద్ ఏపీలో అపారల్ మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్ ఎకోసిస్టమ్ అభివృద్ధి గురించి పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు.